ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. నమస్తే మరియు స్వాగతం. సూరత్ పక్కా లోకల్ ఛానల్, సూరత్ పక్కా లోకల్ ఛానల్ మీ 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 సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏది అంటే, గత 14 రోజుల కిందట ఒక వీడియో చేస్తున్నాం. సూరత్లో నమ్మకమైన షాపులు ఏవి, సూరత్ వస్తే మేము ఏ షాపులు విజిట్ చేయాలి అన్న దానిపైన మనం వీడియో చేసినాం. ఇప్పుడు ఏం దాని గురించి అనుకుంటున్నారా? సో దాన్ని చెప్పేదానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, తర్వాత వచ్చి ఆల్ అన్న దాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్ నుంచి వచ్చే కొత్త కొత్త వీడియోలు చూడండి. ఓకే, సో ఆ వీడియో మనం ఎందుకు చేసినాం, సూరత్ వస్తే ఎక్కడ విజిట్ చేయాలి లేదా సూరత్లో నమ్మకమైనటువంటి షాపులు. ఆ వీడియో చేయాల్సినటువంటి సందర్భం ఏది అంటే, సీజన్ ఉన్నది, నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని, ఎంతోమంది ఫోన్ చేస్తారు దేనికోసం, ఎక్కడ తీసుకుంటే బాగుంటుందన్న సజెషన్స్ కోసం. కాకపోతే నేను ఒక ఉద్యోగిని, అందరి కాళ్ళు నేను లిఫ్ట్ చేయలేను కాబట్టి కన్సల్టేషన్గా అందరికీ యూస్ఫుల్ అవుతుందన్న ఉద్దేశంతో ఆ వీడియో చేస్తున్నాం. ఆ వీడియో రిజల్ట్ మంచిగా వచ్చింది. ఎంతోమంది సూరత్ వచ్చిన వాళ్ళు ఆ వీడియోలో ఉండేటటువంటి షాపుల్ని పట్టుకొని అన్ని షాపులు విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కొంచెం కొంటా ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. దీని గురించి లాస్ట్ 2 days బ్యాక్ కూడా నేను షార్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, సో హ్యాపీ అని చెప్పేసి. ఇంతకన్నా గొప్ప హ్యాపీ విషయం ఏంటి అంటే, ఇంతకన్నా గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయం ఏమి అంటే, మొన్న బుధవారం రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక పెద్ద ఆయన గుంటూరు ప్రాంతం నుంచి సూరత్ వచ్చి ఆ వీడియోలో మనం ఏవైతే షాపులు చెప్పినాం ఆ షాప్ పేరు మీరు కామెంట్ చేయండి, లక్కీ విన్నర్ గెలవండి అన్నాం. సో మీరందరూ కూడా కామెంట్లో రాసినారు. మీరు కామెంట్ రాసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాని ప్రకారంగా ప్రతి షాప్కి వెళ్ళాడు. ఫస్ట్ షాప్ అడ్రస్ కన్ఫ్యూజన్ అయితే ఒక ఆటో వ్యక్తిని అడిగాడు, అన్న ఈ అడ్రస్ ఎక్కడా అని చెప్పేసి. సో ఆయన వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఆటో అతను తీసుకెళ్ళి అక్కడ వదిలిన తర్వాత మన గుంటూరు పెద్ద ఆయన చెప్పినటువంటి మ్యాటర్ నేను నేరుగా వచ్చిన సూరత్ నాగు అన్న ఛానల్ చూసి ఆ వీడియో చూసి నేను మీ షాప్లోకి వస్తా ఉన్నా. ఆ వ్యక్తి ఆటో వ్యక్తి నాకు అడ్రస్ కన్ఫ్యూజన్ అయితే ఆయన్ని అడిగిన, ఆయనకు నాకు ఏ సంబంధము లేదు, ఆయన్ని పంపించేసేయండి, తరువాతనే నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పేసి అని పర్చేజింగ్ స్టార్ట్ చేసినాడు. ఒకటో షాప్లో అయిపోయింది, రెండో షాప్కి వెళ్ళినాడు, రెండో షాప్లో కూడా ఈ ఆటో వ్యక్తి వెంటబడ్డాడు, మూడో షాప్కి వెళ్ళినాడు, అక్కడ కూడా వెంటబడ్డాడు. కానీ మన గుంటూరు పెద్ద ఆయన మామూలుగానే గుంటూరు కారం అంటేనే హాట్ గా ఉంటది కదా. సో వెళ్ళిన ప్రతి చోట ఆయనకు నాకు సంబంధం లేదు, నాగు అన్న ఛానల్ చూసి వచ్చినా అని చెప్పేసి రాపిచ్చి మరీ కొనుక్కున్నాడు. ఎందుకైనా మంచిది. ఈ నేను ఇంత చెప్పినా కూడా ఈ లోకల్ ఆటో వాళ్ళు ఉంటారు కదా, సో ఈ వ్యక్తి వీళ్ళని ఏమన్నా తర్వాత మళ్ళా బెదిరిస్తుంటాడేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు నా మీద ఎక్కువ రేటు వేస్తారన్న ఒక అనుమానంతో పోయిన చోటల్లా కూడా కంపెనీ వాళ్ళు చెప్పిన రేటు కన్నా 10-20 రూపాయలు తగ్గించి బార్గెన్ చేసి తీసుకున్నాడు ఆయన. ఇదే నేను కోరుకున్నది. అంటే వచ్చేటటువంటి వాళ్ళు అపరిచిత వ్యక్తుల వెంట వెళ్ళొద్దు. ఒకవేళ మీ వెనక ఎవరైనా వచ్చినా కూడా నేరుగా కంపెనీ వాళ్లకు షాపు వాళ్లకు ఈ మాట చెప్పండి, మేము పలానా ఛానల్ చూసి వచ్చినామనో లేదా మేము నేరుగా వచ్చినామని నా ఛానల్ గురించి చెప్పమని చెప్పేసి నేను పెద్దగా చెప్తలేదు. ఏ మార్గం ద్వారా మీరు వెళ్ళినారో దాన్ని చెప్పండి. నేను ఛానల్ చూసి వచ్చినాను, లేదా నేను ఓన్గా వచ్చినా అని చెప్పేసి అనండి. అప్పుడు మీకు గుంటూరు, హైదరాబాదు, విజయవాడ లోకల్ మార్కెట్ల కన్నా తక్కువ రేటుకు సూరత్లో సరుకు ఎందుకు దొరకదో నేను చూస్తాను. నేనున్నది సూరత్లో భయ్యా. 3 సంవత్సరాల నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ పైన వీడియోలు చేస్తూ ఉంటా. 3 సంవత్సరాల నుంచి ఎంతో మందిని చూసినా, ఎంతో మందితో బిజినెస్ పెట్టించిన, ఎంతో మందికి ఈ ఛానల్ అనేది హెల్ప్ చేసింది.
ఇప్పటికీ కూడా ఎంతో మంది సూరత్ లోనే కొంటా ఉన్నారు అంటే సూరత్ లో లాభాలు రానిదైతే ఎవరు కొనరు కదా. నాకు తెలిసిన ఎంతో మంది ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ రిపీట్ ఆర్డర్లు ఇస్తా ఉన్నారు అంటే లాభాలు రాకపోతే ఎవరు ఊరికనే ఇయ్యరు కదా భయ్యా. సో కాబట్టి ఇది మ్యాటర్. కాకపోతే మీరు చేసేటటువంటి మిస్టేక్ ఏంటంటే ఏ మార్గం ద్వారా మీరు వచ్చినామని చెప్పేసి మీరు చెప్పరు కదా. సో మీ ఎంట వచ్చినటువంటి వ్యక్తి, అది ఆటో వాళ్ళు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కనుసైగతో ఇది నా కస్టమర్ అని రాపించే సందర్భాలు జరిగినప్పుడు మీ మీద అధిక భారం పడుతుంది. కాబట్టి జర విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, మైండ్లో పెట్టుకొని మరి కంటిన్యూ సూరత్ షాపింగ్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేందుకు మీ అందరికి సెలవు. మీ నాకు సూరత్ నుంచి నమస్తే.